జూన్ 25 ఆనాటి ఆ తీర్పు న్యాయ చరిత్రలోనే మాయని మచ్చ. న్యాయ వ్యవస్థ అనుసరించిన తీరు అత్యంత దారుణం. ఈ మాట నేను కాదన్నది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. దేని గురించి అనుకుంటున్నారా? ఈ వీడియో పూర్తిగా చూస్తే అసలు జూన్ 25కు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. 50 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ కొనసాగుతున్న కాలంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువచ్చిన తీర్పు ప్రపంచ న్యాయ చరిత్రలోనే మాయని మచ్చ అని చెప్పారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. దేశంలో ఎమర్జెన్సీ స్థితి విధించి జూన్ 25వ తేదీతో 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 25వ తేదీని సంవిధాన్ హత్యా దివాస్ గా జరుపుతున్న నేపథ్యంలో ధన్కడ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులు ఉండవంటూ ఆనాడు తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుని ధన్కడ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఢిల్లీలో రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన సభ్యులను ఉద్దేశించి ధన్కడ్ ప్రసంగించారు. ఈ వివరాలను ఉపరాష్ట్రపతి కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో వెలువడించింది. మంత్రి మండలి అభిప్రాయాలకు వీసమెత్తైన విలువ ఇవ్వకుండా నాటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆమోద ముద్ర వేశారు. కేవలం ప్రధాని హోదాలో ఉన్న ఒక్కరి సలహాకు రాష్ట్రపతి ఆమోదం తెలుపకూడదు. రాజ్యాంగంలో దీనిపై ఎన్నెన్నో నిబంధనలు ఉన్నాయి. ప్రధాని సారథ్యంలోని మంత్రులు రాష్ట్రపతికి సలహాలు సూచనలు చేయొచ్చు, కానీ ఇవేం పట్టించుకోకుండా ఇందిరాగాంధీ సిఫారసుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని విపరిణామాలను వెంటనే దేశం చవి చూసింది. ఆనాడు కొన్ని గంటల వ్యవధిలోనే 1,00,000కు పైగా పౌరులను ప్రభుత్వం కటకటాల వెనక్కి నెట్టింది అని ధన్కడ్ గుర్తు చేశారు.